ఈ రోజు అవినీతిని ప్రతి ఒక్కరిని కూడా ఆధారాలతో సహా శిక్షించే విధంగా నిర్ణయాలు తీసుకునే లోకేష్ గారిని మీ ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలకి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గొంతు కొంచెం ఇబ్బంది పెడుతుంది. పొద్దున యువగలం వేడి, రాత్రి చంద్రుడి చల్లతనం వల్ల ఈ రోజు గొంతు కొంచెం ఇబ్బంది పడుతుంది. కాకినాడ ఈరోజు కేక పుట్టించింది. కాకినాడ కాజా ఎంత స్వీట్ గా ఉంటుందో కాకినాడ ప్రజలు కూడా అంతే స్వీట్ గా ఉంటారు. శ్రీ బాబా నారాయణ స్వామి ఆలయం, జామియా మస్జిద్, చర్చ్ స్క్వేర్ ఉన్న పుణ్యభూమి ఈ గడ్డ కాకినాడ. ఇంత పవిత్రమైన గడ్డపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. అమ్మా టపాసులు ఆపాలి, టపాసులు ఆపాలి. అమ్మా టపాసులు ఆపాలి. అక్కడ బ్రదరు టపాసులు ఆపాలి. మీ జెండాలు కూడా కింద దించండి. లోకేష్ బాబు కనిపించట్లేదు వెనకాలకి. జెండాలు కింద దించండి. ఈ జెండాలు బ్రదరు మీరు అందరు జెండాలు దించాలి. కింద పెట్టండి అమ్మా, కింద పెట్టండి అమ్మా. పటాసులు ఆపాలి. ఎవడా బాబు టపాసు ఎప్పుడు పెట్టావు? గొంతు సహకరించట్లేదని టపాసు పెడితే ఎట్లా స్వామి? తమ్ముడు టపాసులు ఆపాలి. ఎంతో కన్నా చరిత్ర ఉన్న ఈ నేలపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. యువగలం, మనగలం, ప్రజాబలం. భయం 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 జగన్ భయపడుతున్నారు. చంద్రబాబు గారిని చూస్తే భయపడుతున్నారు, పవన్ అన్న చూస్తే భయపడుతున్నారు, మీ లోకేష్ ని చూస్తే కూడా భయపడుతున్నారు. చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారెంటీ చేస్తే జగన్ భయపడుతున్నాడు. పవన్ అన్న వారాయి యాత్ర చేస్తే జగన్ భయపడుతున్నాడు. మీ లోకేష్ యువగలం చేస్తే జగన్ భయపడుతున్నాడు. అందుకు చెల్లిని చూసినా భయం, తల్లిని చూసినా భయం, ప్రజల్ని చూసినా భయం. అందుకే జగన్ పర్దాలు కట్టుకుని ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నాడు. 2024 ఎన్నికల్లో జగన్ ప్యాకప్, జగన్ ప్యాకప్. అందుకే అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించాడు. న్యాయానికి సంఘలేశారు. చంద్రబాబు గారు చేసిన తప్పేంటి? అహర్నిశలు ప్రజల కోసం పనిచేశారు, ప్రజల తరఫున పోరాడారు. అందుకే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించాడు ఈ సైకో జగన్. అరెస్ట్ చేసే ముందలా చెప్పారు 3,000 కోట్ల రూపాయలు అవినీతి అని. దాని తర్వాత 370 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అని మాయ మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు ఈ సైకో జగన్. ఆ 27 కోట్ల రూపాయలు కూడా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి వచ్చిందంట. అరే ఫూల్ జగన్, అది మా కార్యకర్తలు చెమటోర్చి కష్టపడి సభ్యత్వంకి కట్టిన డబ్బులు. అది తెలుసుకోరా మానవుడు అని ఈ సభాముఖంగా చెప్తున్నా.
ఆరోపణలు తప్ప ఆధారాలు కూడా లేవని ఈరోజు బెయిల్ ఇచ్చిన హైకోర్టు కూడా చెప్పే పరిస్థితి. వైకాపా నాయకులు చేసిన ఒక్క ఆరోపణ కూడా ఈరోజు నిరూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. బాబు గారు ఒక విజనరీ, సైకో జగన్ ఒక ప్రిజనరీ. బాబు గారు ప్రజాబలం నమ్మకుంటే ఈ సైకో జగన్ ధన బలం నమ్మకున్నాడు. బాబు గారు ప్రజలపైన నమ్మకం పెట్టుకుంటే ఈ సైకో జగన్ దొంగ ఓట్లపైన నమ్మకం పెట్టుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర ఉన్న పార్టీ, వైకాపా పార్టీ గజ దొంగల పార్టీ. యువగలం పాదయాత్రకి సైకో జగన్ పాదయాత్రకి తేడా ఏంటో ప్రజలందరూ తెలుసుకోవాలి. సైకో జగన్ వారానికి 2 రోజులు సెలవు తీసుకునేవాడు. కోర్టు పిలుస్తుందని హైదరాబాద్కి వెళ్లి హైదరాబాద్ ప్యాలెస్ లో పడుకునేవాడు. కానీ యువగలం పాదయాత్రకి నో బ్రేక్. శని ఆదివారాలు లేవు, పండగలు లేవు. గొంతు పోయినా ఈ పాదయాత్ర ఆగే ప్రసక్తే లేదు. యువగలం ప్రజాగలంగా మారింది. అడుగడుగున పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అది చూసి ఈ యువగలాన్ని తొక్కేదానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఈ సైకో జగన్. పోలీసులు పంపాడు, ఆపలేకపోయారు. నా మైక్ వెహికల్ సీజ్ చేసుకున్నారు, తగ్గేదే లేదు. నా మైక్ సెట్ లాక్కున్నారు, చివరికి నా స్టూల్ కూడా లాక్కున్నారు. వైకాపా కార్యకర్తలు వచ్చి, పిల్ల సైకిల్ వచ్చి రాళ్ళు కోడిగొడ్డలేశారు. అసలు భయం మన బయటలోనే ఉంటుందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. మన పసుపు సైన్యం తన్ని కాల్చీట్లు ఎరగొట్టి కట్టుగట్టి ఇంటికి పంపిస్తాం జరిగింది. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యువగలాన్ని ఆపాడు. కానీ ఆగము, తాడేపల్లి కొంప గేట్లు పగలగొట్టే వరకు ఈ యువగలం ఆగదని ఈ సభాముఖంగా ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా. వైకాపా నాయకులు కూడా చెప్తున్నా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే ఇది శవయాత్ర. జగన్ని చూస్తే పిట్టల దొర గుర్తొస్తున్నాడు. పిట్టల దొర కొత్త కొత్త కార్యక్రమాలు ప్రకటిస్తున్నాడు, కొత్త కొత్త ప్రచారాలు చేస్తున్నాడు. అన్ని ఇప్పుడు కొత్త కార్యక్రమం ప్రకటించాడు. ఆడుదాం ఆంధ్ర అంట, ఆడుదాం ఆంధ్ర అంట. 4 సంవత్సరాలు 6 నెలలుగా మమ్మల్ని ఆడుకుంది చాలు సైకో జగన్. ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక స్టేడియం అన్నాడు, నియోజకవర్గానికి ఒక క్రికెట్ అకాడమీ అన్నాడు. ఏమైంది ఆ హామీ అని సైకో జగన్ ని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఈరోజు యువత వెళ్లి స్టేడియంలో ఆడుకోవాలంటే ఎంట్రీ ఫీ కట్టుకునే పరిస్థితి. ఫీ కట్టకపోతే వైకాపా నాయకులు బయటకు గెంటేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం. జగన్ ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఆ టీం పేరేంటో తెలుసా? ఏంటో తెలుసా? కోడి కత్తి వారియర్స్. దాంట్లో ప్లేయర్స్ ఎవరు తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబటి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ భరత్, ఇంకా బూతుల స్టార్ కొడాలి నాని, పించితర్ బిఎం మధుసూదన్ రెడ్డి. ఇది కోడి కత్తి వారియర్స్ పరిస్థితి. రోజక్క గురించి ఎందుకులే, వదిలేసి, ఇంటికి వెళ్ళిపోదు గాయ పాప, వదిలేసి.
ఇప్పుడు మిమ్మల్ని అందరూ క్విజ్ అడగాలనుకున్నా, రెడీనా? రోజు జగన్ ఏం తింటాడు? ఆప్షన్ 1 అన్నం, ఆప్షన్ 2 బిర్యానీ, ఆప్షన్ 3 ఇసుక. ఏం తింటాడు? చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించండి. ఇసుక. ఈరోజు ఎక్కడా ఇసుక దొరికే పరిస్థితి లేదు. పందికొక్కలా ఇసుక ఎవరు తింటున్నారు? సైకో జగన్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక ధర 1500 రూపాయలు. ఇప్పుడు అదే ట్రాక్టర్ ధర 5000 రూపాయలు. భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టేశాడు ఈ సైకో జగన్. ఇసుక ధర రోజు ఎంత డబ్బులు తొప్పుతున్నాడు తెలుసా? 3 కోట్ల రూపాయలు. నెలకి 90 కోట్లు, సంవత్సరానికి 1080 కోట్లు. 5 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టేసి 5400 కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్. భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. మన అధికారులకు వచ్చిన వెంటనే ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాము. కరువు జగన్ కౌల పిల్లలు 122 ఏళ్లగా ఎప్పుడు రాని కరువు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటాడుతుంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ సైకో జగన్ ఏం చేస్తున్నాడు? తాడేపల్లి ప్యాలెస్ లో హాయిగా పడుకుంటాడు. ఒక్క సమీక్ష కూడా చేయడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఏనాడు కనీసం ఒక్క మీటింగ్ పెట్టుకోలా. కేబినెట్ సమావేశంలో మంత్రులతో కూడా కనీసం చర్చించలేదు. కరువుతో రైతులు ఇబ్బంది పడుతుంటే ఏనాడు స్పందించలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అవుతుందంటే ముందల రోజు రాత్రి మన పోలీసుని పంపిస్తాడు తెలంగాణ రాష్ట్రానికి. అక్కడ నాగార్జున సాగర్లో అయ్యేది ఏమీ లేదు, గొడవలు లేవు. పాపం మన పోలీస్ సోదరులు పంపించి తెలంగాణ పోలీస్ చేత మన పోలీస్ సోదరుల పైన కేసులు పెట్టించాడు ఈ సైకో జగన్. ఇది కూడా ఒక డ్రామా. కోడి కత్తి లాంటి ఒక డ్రామా, బాబాయ్ గుండు పోటు లాంటి ఒక డ్రామా ఇదని ప్రజలందరినీ గుర్తుపెట్టుకోమంటున్నా. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన కంపడే బుల్లుగు బటన్, బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కుతాడండి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు. కాకినాడ ప్రజలందరికీ చెప్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు. ఇలా గొట్టం తెచ్చుకొచ్చి ఉఫ్ అని ఊదమంటాడు. ఊదద్దండి, పొరపాటున ఊదద్దు. ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. తమ్ముడు అంటున్నాడు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గౌడ్ పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. అందుకే ఎన్నికల ముందర ఇట్లా చెప్పాడు. అప్పటి నుంచే స్కెచ్ చేశాడు. ఎటుగో పరిశ్రమలు తీసుకురాలేం, ఇప్పుడు వరల్డ్ కప్ అన్న బాటిల్ కూడా వచ్చిందంట. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల మంది పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, పీజీ ఫీ రీంబర్స్మెంట్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఎన్నికల ముందల మహిళలకి అనేక హామీలు ఇచ్చి ముద్దు పెట్టి గెలిచాడు ఈ సైకో జగన్. ఇక్కడున్న మహిళలందరిని అడుగుతున్నా, సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగిందా?
45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తున్నాడా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ వడ్డీ ఇస్తున్నాడా? మీరు పడుతున్న కష్టాలు చూశాం. మీ కన్నీరు తుడిచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న కలిసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డనిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ ధర 650 రూపాయలు. ఇప్పుడు అదే గ్యాస్ 1,300 రూపాయలకి చేరింది. తెలుగింటి ఆడపడుచులు కన్నీరు తుడిసేదానికి దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. 3 నెలలో బిగబట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే హక్కు కూడా మనం కల్పించబోతున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఈ రోజు నేను పాదయాత్ర చేస్తే అడుగడుగున యువత వచ్చి అన్నా ఉద్యోగాలు లేవు, డిఎస్సి లేవు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మెగా డిఎస్సి లేదని అందరూ పెద్ద ఎత్తున చెప్తాం జరుగుతుంది. ఎన్నికల ముందల సైకో జగన్ ఏం చెప్పాడు? 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. చేశాడా? ఇంకో పక్కన మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తా అన్నాడు. చేశాడా? 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వం, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. 5 సంవత్సరాలు ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ పోస్టులని భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నిరుద్యోగ యువతకి నేను హామీ ఇస్తున్నాను. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా భర్తీ చేస్తామని నేను హామీ ఇస్తున్నా. ఇంకా రైతుల్ని కూడా మోసం చేశాడు ఈ సైకో జగన్. ఈరోజు పవర్ హాలిడే, క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అందుకే రైతులను ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా బీసీలు పడుతున్న కష్టాలు కూడా నేరుగా నేను చూసా. విధులు నిధులు లేని కార్పొరేషన్లు బీసీ సోదరులకు ఇచ్చాడు. దాదాపు 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి ఈ ప్రభుత్వం వేధిస్తుంది. అడ్డగోలుగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి జైలుకు పంపిస్తుంది. అందుకే బీసీ సోదరులకు హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మన కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తుంది. ఆ చట్టంలో న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి బీసీ కార్పొరేషన్ కూడా బలోపేతం చేస్తామని హామీ ఇస్తున్నా. ఇంకా డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరులో మహేంద్ర వరకు ఈ జగన్ పాల్లో అనేక దళితుల్ని చంపేశారు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. దళితులు కూడా చెప్తున్నా, 3 నెలలు పికబట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. మొదటి 100 రోజులు ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మేము అమలు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇస్లాంలో
ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఈ ప్రభుత్వం వేధింపుల వల్ల అబ్దుల్ సలాం, మిస్బా లాంటి ఎంతో మంది మైనారిటీలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రహీం, హజీరాబీ ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం చంపేసింది. మైనారిటీ సోదరులు కూడా ఆలోచించాలా. ఆనాడు బీజేపీతో పొత్తులో ఉన్న ఏనాడు మైనారిటీ సోదరుల్ని చిన్న చూపు చూడలా. రంజాన్ తోఫా, విదేశీ విద్య, అంతెందుకు హాజ్ యాత్రికులను కూడా సబ్సిడీలో పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మైనారిటీ సోదరులకి ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. చేయలేదు. 200 వారాల తర్వాత జీపీఎస్ అని తీసుకొచ్చి ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. ఉద్యోగస్తులు కూడా నేను హామీ ఇస్తున్నా, వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతి నెల 1వ తారీఖు నాడు మీ జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ ఇస్తాం, పెన్షనర్స్ కూడా సకాలంగా పెన్షన్ ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా పాపం పోలీస్ సోదరులు కనబడితే పూలు ఇవ్వండి, వాళ్ళని కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. పోలీస్ సోదరులకు రావాల్సిన టీఏ, డిఏ, జీపీఎఫ్ కూడా స్వాహా చేసింది ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన అలవెన్స్ లో కూడా 15% కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఎస్ఐ గారికి 10,000 రూపాయలు నెలకి కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్ చేసింది. పోలీస్ సోదరులు చెప్తున్నా, 3 నెలల్లో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో జియో 79 రద్దు చేసి మీకు రావాల్సిన అలవెన్స్ అందించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ కి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. నీలి అమ్మా, ఒక్క నిమిషం. ఆనాడు పిల్లి అనంతలక్ష్మి గారు, కొండబాబు గారు కలిసి 4,000 కోట్ల రూపాయలు ఈ 2 నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం జరిగింది. పేదలకి ఇల్లు, తాగునీటి పథకాలు, బ్రిడ్జులు, సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, అన్న క్యాంటీన్లు, ఇలా చెప్పుకుంటా పోతే ఒక రోజు మొత్తం పడుతుంది తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేస్తారని కన్నబాబు గారిని గెలిపించారు. ఇక్కడ నా ప్రజలను అడుగుతున్నా, కాకినాడ రూరల్ ఏమైనా అభివృద్ధి చెందిందా? మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్. అందుకే కన్నబాబు గారి పేరు కూడా మార్చా, కరప్షన్ కన్నా అని పెట్టా. ఏంటది? కరప్షన్ కన్నా అని పెట్టా. మంత్రి కూడా అయ్యాడు, పరిగెత్తిస్తాడు అనుకున్న అభివృద్ధిలో, కానీ అవినీతిలో పరిగెత్తిచ్చాడు కాకినాడ రూరల్ నియోజకవర్గం. అసలు నియోజకవర్గాన్ని ఒక కేక్ లాగా కట్ చేసి ఒక్కొక్క బంధువుకి ఒక్కొక్క ప్రాంతం అప్పగించాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ కుటుంబానికి కప్పం కట్టాల్సిందే. సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. తక్కువ ధరలతో భూమి కొని ఎక్కువ ధరలతో ప్రభుత్వానికి అమ్మేశారు. లెవెలింగ్ పేరుతో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశాడు ఈ కరప్షన్ కన్నా. ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా పెద్ద ఎత్తున వేధిస్తున్నారు. ఎకరానికి ఇంత డబ్బులని కప్పం కట్టించుకుంటున్నాడు ఈ కరప్షన్ కన్నా. ఆయిల్ కంపెనీల దగ్గర నుంచి, లారీ ట్యాంకర్ల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నాడు ఈ కరప్షన్ కన్నా.
ఇంకా ఈ కరప్షన్ కన్నా తమ్ముడు వేధింపుల వల్ల నిన్నగాక మొన్న ఒక యువకుడు డాక్టర్ కిరణ్ ఆత్మహత్య చేసుకుంటాం కూడా మన నియోజకవర్గంలో మనం చూసాం. ఒక్క నిమిషం. మా ముద్దల మామయ్య జోలికి వెళ్ళదు బ్రదర్, మాడి మసైపోతాం. కాకినాడ రూరల్ కి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చాడు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేస్తా అన్నాడు. చేశాడా? కరపాలలో సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏర్పాటు చేస్తా అన్నాడు. చేశాడా? ఇంకా కరప ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 50 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దా అన్నాడు. చేశాడా? తెలుగుదేశం పార్టీ హయాంలో వేములవాడలో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పెద్దాపురం పాడులో 1 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం ఆ పనులు ఆపేసింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అంతేకాదు కునగోడు గ్రామంలో ఎత్తిపోతుల పథకం, కాలువపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం కూడా ఆనాడు డబ్బులు కేటాయించాం. ఈ ప్రభుత్వం పనులు ఆపేసింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులు కూడా మేము పూర్తి చేస్తాం. ఇంకా కాకినాడ రూరల్లో 6 గ్రామాలు, ఇటు మున్సిపాలిటీలో లేదు, అటు గ్రామ పంచాయతీలు లేదు, ప్రజలకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లా. ఆ 6 గ్రామాలని సమస్య తీర్చి అభివృద్ధి కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన టీడీపీ హయాంలో 50 కోట్లతో ఎన్టీఆర్ బీచ్ ని కూడా అభివృద్ధి చేశాం. వైకాపా ప్రభుత్వం ఆ పనులు కూడా ఆపేసింది. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాం. కాలువ ఆధునీకరణ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలువ మోడర్నైజేషన్ పనులు కూడా మనం పూర్తి చేస్తాం. ఇంకో నీలి అమ్మ, ఇంకో గుడుకు తాగాలి. నీలి అమ్మ, ఏంటన్నా? ఇంకా గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్ లో మౌలిక వసతులు లేవు. ఆ కాలేజీలో మౌలిక వసతులు కూడా కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా కాకినాడ రూరల్లో తాగునీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు వేసిన ప్రాజెక్ట్ తప్ప ఈ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు. కాకినాడ రూరల్ ప్రజలందరికీ తెలుపుతున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 3 సంవత్సరాలు ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా కాకినాడ రూరల్లో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో నేను చూసా. కాలు నొప్పులు కూడా వచ్చినాయి. గుంతల్లో రోడ్ ఎక్కడుందా అని ఎత్తుక్కునే పరిస్థితి. మెరుగైన రోడ్లు కూడా వేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా కాకినాడ సిటీని అభివృద్ధి చేస్తారని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మీరు గెలిపించారు. సిటీని అభివృద్ధి చెందలేదు కానీ ఆ కుటుంబం మటుకు చాలా అభివృద్ధి చెందింది. కాకినాడ సిటీని డ్రగ్స్, అవినీతి, భూ కబ్జాలు, సెటిల్మెంట్, మద్యం, ప్యాకాట క్లబ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేస్తాం జరిగింది. కాకినాడ సిటీ అంటే రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక ప్యారడైస్ అనేవారు. అలాంటిది గంజాయోలకి ప్యారడైస్ గా మారిపోయింది. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు చంద్రశేఖర్ రెడ్డి లాగా ఉంటుంది. అందుకే చంద్రశేఖర్ రెడ్డి కూడా కొత్త పేరు పెట్టా. రెడీనా? దోపిడీ శేఖర్. ఏంటది? దోపిడీ శేఖర్. గంజాయి, హీరోయిన్ డ్రగ్స్ అమ్మి మన పిల్లల్ని దానికి బానిసలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీని స్మార్ట్ సిటీ పేరుతో డబ్బులు కాజేస్తున్నారు.
ఇల్లు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి చేశారు. శశికాంత్ నగర్ లో ఏకంగా పార్క్ కి చెందిన 2 ఎకరాల భూమి సొంత భూమి అని బంధువుల పేరు పైన మార్చి టీడీఆర్ బాండ్స్ ద్వారా దాదాపు 130 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు ఈ దోపిడీ శేఖర్. ఇంకా తండ్రి తమ్ముడు పెద్ద ఎత్తున బియ్యంని కూడా పక్క దేశాలకి రవాణా చేసి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇసుక మట్టి కూడా పెద్ద ఎత్తున ఎత్తేస్తున్నారు. కాకినాడ సూర్యారావుపేటలో 18 ఎకరాల భూమి కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు పెట్టి సొంత కుటుంబాలపైన రాసేసుకున్నారు. అసలు జగన్ కి బినామీయే ఈ దోపిడీ శేఖర్. చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్. 3 నెలల మా ప్రభుత్వం వస్తుంది, మీరు తిన్నిందంతా కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాము. తెలుగుదేశం పార్టీ కట్టిన టిట్కో ఇల్లు కూడా గాలికి వదిలేశారు. ఆనాడు సైకో జగన్ వచ్చి ఆ ఇల్లు ఉచితంగా ఇస్తాన్నారు. అదనంగా 10,000 ఇల్లు కడతానన్నారు. ఇచ్చాడా? ఒక్క ఇల్లైనా కట్టాడా? ప్రజలు చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, టిట్కో ఇల్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైన మేరకు 10 కాదు 15,000 ఇల్లైనా కాకినాడ సిటీకి, కాకినాడ రూరల్ కి కట్టి పేద ప్రజలకు అందజేస్తామని ఈ సభాముఖంగా ప్రజలకు కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా సిటీ కూడా డంపింగ్ యార్డ్ అవసరం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే సిటీకి దూరంగా డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంకా భూ కబ్జాలకి గురైన స్థలాలు తీసుకుని నిజమైన లబ్ధిదారులకి మేము అందజేస్తాం. ఇంకా ఈ భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ప్యాకాట క్లబ్లు, డ్రగ్స్ నుంచి కాపాడాల్సిన బాధ్యత ఇక్కడున్న ప్రజలపైన ఉందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా యువతకి కావాల్సిన మేరకు కాకినాడ పట్టణం చుట్టూ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా కీలకమైన 4 పాయింట్లని ఒకసారి బాటిల్ అమ్మా. థ్యాంక్ యూ. మత్స్యకారులకి అందాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. మత్స్యకారులు కూడా చెప్తున్నా, మన ప్రభుత్వం వెంటనే రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము అమలు చేస్తున్నాం. ఓఎన్జీసీ బాధితులు మత్స్యకారులను కలుస్తాం జరిగింది. వాళ్ళకి తెలియజేస్తున్నా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే మీకు రావాల్సిన నష్టపరిహారం మేము అందజేస్తాం, మెరుగైన ప్యాకేజ్ మేము మీకు అందిస్తాం. ఇంకా ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా ₹50 యూనిట్ కరెంటు కూడా మేము అందజేస్తాం. ఇంకా వరి రైతుల కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. వరి రైతులకి గిట్టుబాటు ధర అందజేసి ఆదుకునే బాధ్యత కూడా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా ఉభయ గోదావరి జిల్లా రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో నాకు తెలుసు. మేజర్ రోడ్లన్నీ సిమెంట్ రోడ్లు కూడా వేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. గత 4 ఏళ్లుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటాను. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు ఒక ఎర్ర బుక్ లో రాశా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రికమెండేషన్ చేసినా ఆ ఎర్ర బుక్ తెరిచి వాళ్ళ పేర్లు నేను చూస్తా. ఆ ఎర్ర బుక్కుల్లో ఏ అధికారుల పేర్లైతే ఉన్నాయో వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు.
వాళ్ళపైన నేను ఎంక్వైరీ చేస్తా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా, వాళ్ళని డిస్మిస్ చేపిస్తా, జైలుకు పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇదిగో ఆ ఎర్ర బుక్కు. నన్ను సిఐడి ఎంక్వైరీకి పిలిచారు మొన్న. లవ్ లెటర్లు ఇచ్చారు. అక్కడ అధికారి అడుగుతున్నాడు, సార్ మీరు ఇదేనా మీ ఎర్ర బుక్ అని. పట్టుకెళ్ళా ఎర్ర బుక్ని. నేను వదిలిపెట్టాను, వీళ్ళని నేను వదిలిపెట్టాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా పసుపు సైన్యానికి నేను చెప్తున్నాను. వాళ్ళు కాకినాడ